2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకో బ్లూ యాడ్ బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. సినిమా మాత్రం మామూలుగా లేదు. అసలు జెన్సీ పోరాలు ఈ సినిమాకి టికెట్లు బుక్ చేసుకున్నట్టే మీ పోరీలతో పోయి ఓయోలో కూడా టికెట్లు బుక్ చేసుకుంటారు. ఆ రేంజ్ లో ఉంది సినిమా మాత్రం. చిన్న పిల్లలు పేరెంట్స్ ఎవరు రాకండ్రా బాబు, మీకు దండం పెడతా. మంచాలు ఇరిగిపోయే సీన్లు ఎక్కువ ఉన్నాయి. రవితేజ ఇచ్చాడు కిక్. ఇప్పుడే చూశాను టాక్సిక్. ఏముందిరా టాక్సిక్? అసలు టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఈ సినిమాలో 5 హీరోయిన్లతో చేస్తాడు చూడు యష్ గారు. అబ్బాయి ఏమి స్టైల్, ఏమి హీరోయిన్లు, వామ్మ నాకు మాటలు రావట్లేదు. ఈ సినిమా వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ రొమాన్స్. అబ్బా ఒక్క యూత్ వచ్చి సినిమా చూస్తే మైండ్ బ్లోయింగ్. ఇక్కడ 6 స్క్రీన్లు ఉన్నాయి, ఒక్క స్క్రీన్ కూడా టికెట్లు లేవు, అన్ని హౌస్ఫుల్. అంటే మొత్తం థియేటర్ మొత్తం యూతే ఉన్నారు, నో ఫ్యామిలీస్. కానీ మీరు టికెట్ బుక్ చేసేటప్పుడు మాత్రమే చూపిస్తుంది 18 years అబోవ్ అని చెప్పేసి. నిజంగా యష్ గారు మీ యొక్క స్టైల్కి, మీ యొక్క ఫైట్స్కి మీరు రావాలి. అసలు ఏమి ఫైట్స్, ఏమి రొమాన్స్, ఏమి సాంగ్స్, ఏమి హీరోయిన్లు. అబ్బా 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 అబ్బా. ఒక గన్ను పట్టి యష్ గారి గన్లో ఎన్ని బుల్లెట్లు తెలియదు, కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుల్లెట్లు కాలుస్తూనే ఉన్నాడు. కానీ నిజంగా నిజంగా యష్ గారు నిజంగా మీ యాక్టింగ్కి, మీ స్టైల్కి ఒక ఎనిమల్, ఒక దురంధర్, ఒక కేజీఎఫ్ అన్ని మిక్స్ కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది టాక్సిక్. ఏముందిరా టాక్సిక్? అసలు నిజంగా అసలు రొమాన్స్ పరంగా అవార్డు కొట్టాలంటే యష్ గారే. నిజంగా యష్ గారికి ఖచ్చితంగా అవార్డు వస్తుంది. యష్ గారు మీ యాక్టింగ్కి, మీ స్టైల్కి చాలా బాగుంది. అసలు నిజంగా చిరంజీవి అంటారు బాసు, రికార్డులు బద్దలు కొట్టాడు యష్. దీంట్లో రొమాన్స్ ఉంది భయ, పీక్స్ భయ. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము నాయన. యష్ నా కొట్టు కూడా పోతూనే ఉంటాడు. ఒకటి కాదు 3 హీరోయిన్ భయ, వాళ్ళతో అసలు వేరే లెవెల్ ఉంది. కానీ ఒక మైనస్ ఏంటంటే భయ సినిమాకి నాకు డిసప్పాయింట్ భయ చాలా సినిమాకి. ఎందుకంటే స్టోరీ అర్థం కాదు భయ, ఒకటే స్టోరీ భయ. ఫస్ట్ అర్థమైపోతుంది. హీరో ఏంటంటే వాళ్ళ అక్క మాట నిలబెడుతుంది. హీరో మాఫియా డాన్ కావాలనుకుంటాడు, అందరినీ చంపుకుంటూ పోతాడు. అంటే ప్రతి సీన్ ఎలివేషన్ వేరే లెవెల్ భయ. చంపుకుంటాడు, ఇక ప్రతి ఒక్క ఏడాదిలో చంపుకుంటారు, కాల్చుకుంటారు, 1000 మందిని చంపుకుంటూ పోతాడు. మెయిన్ ఏంటంటే ఆ సినిమాలో నైనతార వాళ్ళ అక్క, ఆయన అక్క మాట నిలబెట్టాలని ఒక డాన్ కావాలనుకుంటాడు భయ. సినిమాలో డాన్ అయింది భయ, డాన్ అవుతాడు, అందరిని చంపుకుంటూ పోయి లాస్ట్ డాన్ అవుతాడు భయ. అదే స్టోరీ భయ. మధ్యన రొమాన్స్ చేసిళ్ళు, అంటే యూత్ కి బోర్ కొట్టకుండా రొమాన్స్ చేసిళ్ళు, అది ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోరు, స్క్రీన్ స్పే, క్లైమాక్స్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ భయ. ఎవరు ఎక్స్పెక్ట్ ఆ సిచ్యువేషన్ మాత్రం అదిరిపోయింది. అది మాత్రం చాలా బాగుంది. మెయిన్ గా స్టోరీ నాకు ఎందుకు అర్థం కాలేదు, స్లోగా ఉంది, సింక్ కాలేదని నాకు అర్థమైంది భయ. అంటే కొంచెం మిస్టేక్ ఉందని చూసుకోవాలి. ఇది చూసుకుంటే బాగుండు చేస్తాను కదా, అన్ని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు చూసుకుంటే బాగుండు. కానీ మిగతా మాత్రం బాగుంది భయ. లేడీ డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఒక లేడీ డైరెక్టర్ తీసిందంటే మామూలు మాట కాదు, అంత బాగా తీసింది ఆమె. డైరెక్షన్ సూపర్ చేసింది. స్టోరీ ఇంకా బాగా తీసింది, ఇంకా బాగుంటుంది నాకు అనిపించింది. కథల స్టోరీలో కొద్దిగా అక్కడక్కడ తప్పిదం జరిగింది. స్టోరీ ఇంకా బాగా తీసి ఇంకా బాగుంటుంది నాకు అదే అనిపిస్తుంది. యష్ గారు మాత్రం యాక్టింగ్ బాగుంది. ఇది మన ఆడియన్స్కి ఎక్కదు యాక్చువల్గా. సినిమా బాగానే ఉందండి, అంటే యావరేజ్. అంటే ఇప్పుడు హాలీవుడ్లో కొన్ని మూవీస్ ఉంటాయి, ఫైట్ క్లబ్ అవన్నీ. ఎలా అంటే మనం అనేది ఒక లాస్ట్కి ఒక వరల్డ్లోకి వెళ్ళిపోతాం. అంటే అప్పుడు దాకా అంతా తను చేస్తున్నాడు అని, ఇంకొక క్యారెక్టర్ ఉంది అని ఎగ్జిస్ట్ అయ్యి లాస్ట్లో అది ఒకటే కాదని తెలిస్తే, కాకపోతే ఆ రివీల్కి బిల్డప్ అనేది సరిగ్గా లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం గోవా బేస్డ్ ప్యాక్తో బాగుంటుంది, కాకపోతే అది ఇన్కంప్లీట్ అనిపిస్తుంది ఫిల్మ్ లాస్ట్కి. డబ్బింగ్ బ్యాడ్ నిజంగా. వాళ్ళు సినిమాని కన్నడతో పాటు ఇంగ్లీష్లో డైరెక్ట్ చేసినప్పుడే మనం అనుకోవచ్చు వాళ్ళు హాలీవుడ్ డైరెక్ట్గా ఇక్కడ ఆడియన్స్కి అంతగా కన్సెప్షన్తో తీయలేదు అక్కడని. సినిమా మొత్తం ఒక పర్సెప్షన్తో తీసినారు. బీజిఎం బాగుంది. జనాలు థియేటర్లో మాట్లాడుకుంటున్నారు, అంత బోరింగ్ సినిమా. ఆ లెవెల్లో అసలు పొటెన్షియల్ ఏంటండి, దీనికంటే రాజాసాబ్ బెటర్ చెప్పాలంటే. ఆ లెవెల్లో ఉంది. అరే ఎవరిని తిట్టాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు హీరోని తిట్టాలా, ఎవరిని తిట్టాలా మళ్ళీ వేసుకుంటారు. లేదండి దండం, ఇది లేడీ జెంట్స్ కాదండి, రాడ్ సినిమా. అసలు లేడీ జెంట్స్ ఏంటి? ఇప్పుడు వచ్చింది KGF 1, 2 తర్వాత సినిమా వచ్చింది మన టాక్సిక్. వచ్చిన తర్వాత సినిమాకి తీసుకొచ్చి గెన్లు కానీ ఇంకో గెన్లు ఉంటాయనేసి గెన్లు ఉన్నాయి. కానీ దీపావళి వచ్చింది థియేటర్లోకి, కానీ నవంబర్ రావాల్సిన దీపావళి ఈ రోజు తీసుకొచ్చారు. కానీ సినిమా చెప్పాలంటే ఒక యష్ గారు తప్ప సినిమాలు ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ ఏదో నడిచిపోద్ది, సెకండ్ హాఫ్ అందరిని పిచ్చెక్కించేస్తాడు. నాకు ప్రేమిస్తే సినిమా గుర్తొచ్చింది. ఆ సినిమాలో హీరో పిచ్చి అయిపోతాడు హీరోయిన్ కోసం. ఈ సినిమా కోసం మీ సినిమా పిచ్చాను కదా, సినిమా కోసం పిచ్చి వచ్చాం, మమ్మల్ని పిచ్చెక్కించారు ఈ సినిమా చూసిన తర్వాత.
మన దిల్ రాజు గారు ప్రొడ్యూసర్ గారు మరి ఏ సినిమా స్టోరీ చూసి ఈ సినిమా 120 కోట్లు కొన్నారో తెలియదు కానీ సినిమా మాత్రం ఏం బాగోలేదు భయ, నిజంగా చెప్తున్నాను. ఈ సినిమా ఎస్ గారు ఎక్కడో ఊహించుకున్నాను, అది మాత్రం లేదు భయ. నిజంగా ఒక సినిమాలో ఎస్ గారు యాక్టింగ్ తప్ప ఈ సినిమాలో ఏమీ లేదు. సినిమా చూసే కొద్దీ ఎప్పుడు డిఆర్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనిపించింది తప్ప కానీ సినిమాలో కూర్చొని ఇంకో నెక్స్ట్ ఏం జరుగుతున్న ఆలోచన మాత్రం సినిమాలో లేదు. నిజంగా చెప్పాలంటే ఒక లేడీ డైరెక్టర్ సినిమా తీశారంటే ఏదో నేను అనుకున్నాను ఎంత బాగుంటుంది అనేసి. ఈ సినిమా తీశారు పర్లేదు, ఓకే చూడడానికి మాత్రమే. సినిమా అంత పెద్ద హిట్ మాత్రం కాదు. సెకండ్ హాఫ్ అంత లాంగ్ అవసరం లేదు సినిమాకి. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా యావరేజ్ గా చూడాలి. ఈ సినిమా మాత్రం ఒక హీరోని ఎస్ గారిని మాత్రం హైలైట్ గా చూసుకుని వస్తే మాత్రం సినిమా ఓవరాల్ గా పర్లేదు. మనం ఏదో కేజీఎఫ్ 2 అనుకుని వస్తే మాత్రం ఎవరు ఆ విధంగా మాత్రం సినిమా చూసి వెళ్ళలేరు. సినిమా మాత్రం యావరేజ్ గా ఉంది సినిమా అంతే. రొమాన్స్ ఎందుకు నచ్చదు బ్రో? పిచ్చే కోసుకుంటాం కానీ తీసే పద్ధతి ఉండాలి. ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీకి రొమాన్స్ పెట్టకూడదు. అయినా అంతమంది రొమాన్స్ చేస్తే చండాలంగా ఉంటుంది. లేడీస్కి ఏమంటారు, బిచ్ అంటారు కదా, ఈ వేరే పదాలు వాడతారు. ఒకరితోనే పెట్టారు. హీరోయిన్కి ఏ అర్థం దేనికి పెట్టుకున్నారు? 9 అక్క క్యారెక్టర్ చేయాల్సిన అవసరమే వచ్చింది. చండాలం సినిమాలో 0-0-0-0-0. నయనతారని ఎందుకు పెట్టారు అనిపిస్తుంది. ఆ సినిమాని నయనతారని పెట్టి ఓడుకోకపోతే ఇలాగే ఉంటది. హీరోని పెట్టిన తర్వాత వాడాలి. నయనతార అసలు సినిమా ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయిందో తెలియట్లేదు కదా. అసలు నాకే కాదు 2500 మంది సినిమా చూసారు, ఒక్కలంటే ఒక్కరు కూడా క్యాప్స్ కొట్టలేదు. అంటే ఎవరికి అందరూ డిసప్పాయింట్. అసలు అర్థం అవ్వట్లేదండి సినిమా. ఎప్పుడు అంటే గన్నలే పేలుస్తున్నారు. బిల్లా సినిమాలో కూడా ఫైట్లు ఉంటాయి, బిల్లా అందరికి అర్థమవుతుంది. చాలా సినిమాల్లో ఫైటింగ్ ఉంటుంది, అర్థమవుతుంది. కానీ ఇందులో అర్థమవుతుంది కదా సినిమా. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఎండ్ అయింది, క్లైమాక్స్ ఏంటో, డాడీ అంటాడు, పరిగెడతాడు, సర్కస్ అంటాడు, వస్తాడు, ఏందా సినిమా? అంటే సినిమా యశ్ గారి సీన్స్ బాగున్నాయి, యశ్ గారి యాక్టింగ్ బాగుంది, యశ్ గారి ఫైటింగ్ స్కిల్స్ బాగుంది, అవన్నీ బాగున్నాయి. కానీ స్టోరీ మాత్రం స్క్రీన్ ప్లే మాత్రం అసలు వరస్ట్ ఉందన్న. అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో తెలియదు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కూడా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి, ఆ ఇంట్రడక్షన్స్ కూడా సరిగ్గా లేవన్న నిజంగా. అసలు అంటే 400 రూపీస్ మూవీ అనమాట, 400 రూపీస్ టికెట్ ఎందుకో తెలియదు, వేస్ట్ నిజంగా. అసలు అంటే స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ అసలు ఎవరికి అర్థం కూడా కాదు. అలాంటి సినిమా ఎందుకు తీస్తారో తెలియదు, ఏం అసలు అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారో తెలియదు. అంటే ఏదో యశ్ గారు ఏదో కొత్తగా ట్రై చేశారు, కానీ ఇది మాత్రం అస్సలు వర్కౌట్ అవ్వలేదు అన్న నిజంగా. అంతే అంటే మెయిన్ సినిమా ప్లస్ పాయింట్స్ అంటే ఏం చెప్పొచ్చు అన్న? సినిమా ప్లస్ పాయింట్స్ అంటే ఒకటి అంటే యాక్షన్ సీన్స్ కానీ ఫైటింగ్ సీన్స్ కానీ ఇవే అన్న సినిమా ప్లస్ పాయింట్స్ అంటే. అంటే యశ్ గారు ఒకటే సినిమా ప్లస్ పాయింట్ అన్న. మిగిలినదంతా హీరోయిన్లు కానీ అవన్నీ రొమాన్స్లు కానీ అవన్నీ అసలు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారో తెలియదు డైరెక్టర్ గారు. సినిమా మాత్రం మీరు అనుకున్నది కాదు, అస్సలు దారుణం అన్న. సినిమా అయితే అసలు థియేటర్లో పడుకోవచ్చు అంతే, థియేటర్లో అయితే. ఎట్లా అనిపిస్తుంది టాక్సిక్? ఫస్ట్ హాఫ్ ఏంట్రా ఇది అనిపించింది, బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ చూపించినప్పుడు సినిమా స్లో ఉండడం వేరు, డైలాగ్స్ కూడా స్లోగా ఉన్నాయి అనిపించింది. అంటే డైలాగ్ పడుకుని లేస్తే కూడా అదే డైలాగ్ రిపీట్ అవుతుంది అనమాట, అదే డైలాగ్ కంటిన్యూ అవుతుంది, అంత స్లో అనిపించింది. 3 hours 15 minutes అనేది లెంతీ టైం. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ టెక్నికాలిటీస్ కానీ యశ్ గారి పెర్ఫార్మెన్స్, డ్యూయల్ రోల్, ఫాదర్ అండ్ సన్ రోల్, అసలు ఫాదర్ ఏంటి సన్ ఏంటి, వాళ్ళిద్దరి మధ్యన బాండ్ ఏంటి, వాళ్ళిద్దరికి గొడవ ఏంటి అనేది తెలియాలంటే మటుకు సినిమా చూడాలి. అండ్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ యశ్, కైరా అద్వానీ వీళ్ళ ముగ్గురు ప్లస్ అనమాట సినిమాకి. కైరా అద్వానీ పెర్ఫార్మెన్స్ అయితే మటుకు చాలా చాలా బాగుంది. అండ్ యశ్ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్లో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ స్టోరీ కొంచెం అది టిపికల్ స్క్రీన్ ప్లే లైన్ అంటాం కదా, అది ఉంది. సో అది అర్థం కావాలంటే ఇట్ టేక్ సమ్ టైమ్. సో ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్, చూడొచ్చు. సెకండ్ ఓవరాల్ మూవీలో యశ్ వన్ మ్యాన్ షో. ఆయన లవ్ స్టోరీస్ చూసాం కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్లో రుక్మిణిని ఎప్పుడు చూడలేదు కాబట్టి రుక్మిణి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా అనిపిస్తుంది. అండ్ యశ్ వన్ మ్యాన్ షో అండ్ కైరా అద్వానీ ఆమె ది బెస్ట్ ఇచ్చారు సినిమా కోసం. బట్ ఓవరాల్ స్టోరీ కొంచెం టిపికల్ ఆ స్క్రీన్ ప్లే లైన్ తోటి వచ్చింది కాబట్టి నాకైతే అంటే కొంచెం లెంత్ తగ్గించి ఇంకేమన్నా బెటర్మెంట్ క్లైమాక్స్కి ఇంకేమన్నా చేస్తుంటే, క్లైమాక్స్లో వచ్చి ట్విస్ట్ బాగుంటుంది కానీ యాక్షన్ ఎపిసోడ్ కొంచెం అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ అంటారు కదా, అది ఒకటి ఉండాలి. టాక్సిక్ మూవీ చూసినాడు ప్రతి ఒక్కడికే బయటకు వచ్చిన తర్వాత ఒకటే అనుకుంటారు, ఎందుకు వచ్చారో ఆ సినిమా కనిపిస్తుంది అనమాట. సీన్స్ అర్థం కాదు, ఆ స్టోరీ లైన్ అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ అంటారా ఏదో ఫస్ట్ 1 hour కదా, హాఫ్ అన్ అవర్ కదా, 1.5 hour కదా భరించుకుంటూ చూస్తాం. నయనతార గారు, యశ్ గారు మధ్యలో ఆ ఫైట్ సీన్స్ కొంచెం ఇంట్రెస్ట్ కానీ కాదు, వచ్చినందుకు చూడాలి కదా అన్నది అయితే అనిపిస్తుంది. ఇంటర్వల్ బ్లాంక్ కొంచెం బాగానే అనిపిస్తుంది. ఫైట్ లేడీస్ తో ఫైట్ ఉంటుందన్న, అదైతే బాగా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏమో దండారా బాబు నీకు, నిజంగా దండ ఎట్టి నుంచి వెళ్ళిపోతుంది, ఏ స్టోరీ ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా తెలియదు. ఇంకా లాస్ట్ 20 నిమిషాలు అయితే ఆడు పిచ్చోడు అవడం కాదు, మమ్మల్ని పిచ్చోడు చేసాడు నిజంగా. థియేటర్ లో నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అన్నంత ఫీల్ అయితే తెప్పించేసింది. 3 గంటల 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంది సినిమా.
నిజంగా నెడివి వేస్ట్, స్క్రీన్ ప్లే వేస్ట్, స్టోరీ లైన్ ఏమీ లేదు సినిమాలో. గీతా మోహన్ దాస్ ఏమనుకుని తీసారో నాకు అర్థం కాదు, కానీ యశ్ అయితే ఉన్న ఇమేజ్ తగ్గించుకోవడం అయిందన్న సినిమాని తీసుకుని. నిజంగా సిగ్గుచేటు ఇలాంటి సినిమాని తీసుకుని. ముఖ్యంగా జాలపడవలసింది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా 30% కూడా రికవర్ చేద్దాం లేదు తెలియదు, కానీ హాలీవుడ్ రేంజ్ లో డిఓపి కానీ సెట్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అన్ని కూడా చాలా బాగా అనిపించినాయి. హాలీవుడ్ రేంజ్ లో అనుకున్నారు సినిమాని, అనుకుని తీశారు. కాకపోతే ఎవరికి అర్థం కాదు సినిమాని అయితే మాత్రం. మీరు 300 పెట్టుకున్నారు, 400 పెట్టుకున్న సినిమాకి అయితే టోటల్ అమౌంట్ వేస్ట్ అని. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఒకసారి చూడడం ఇబ్బందిగా అనిపిస్తుంది. చూస్తున్నా యశ్ అంటే మనం పడి చచ్చిపోతాం, కానీ ఈ సినిమా చూసిన తర్వాత నాకేంటంటే ఈ స్టోరీకి నేను చచ్చిపోయాను నేను. ఎందుకంటే ఈ స్టోరీ ఒక ఉపేంద్ర సినిమా అర్థమవుతుందేమో, కానీ ఈ సినిమా 10 సార్లు చూసినా కూడా అర్థం కాదు. డెఫినెట్ గా ఆ రేంజ్ లో ఉంది. నేను ఏంటంటే ఒక 3-4 పాటలు తీయాలనుకున్న దాన్ని ఒకటే పాటలో, అంటే ఒక ట్రైలర్ ఒక ట్రేజర్ చూసినట్టు అనిపించింది సినిమా చూసినంతసేపు. సో ఏం అర్థం కాదు, ఏ కలెక్షన్స్ ఎక్కడ ఏంది, అసలు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అయితే ఎవడో ఊహించలేడు. నాకు తెలిసి ఒక ఉపేంద్రనే తీయగలరు ఇలాంటి సినిమాలు అనుకున్నారు కదా. ఇప్పుడు మేడం కొత్తగా వచ్చినట్టున్నారు, మోహన్ దాస్ మేడం. సో ఉపేంద్రకి పోటీ ఇవ్వడానికి అయితే మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాకి యశ్ను పెట్టుకుని కేజీఎఫ్ ఒక రేంజ్ సినిమా హీరోని ఈ సినిమాలో పెట్టడం అనేది నాకైతే కొంచెం చాలా బాగా అనిపించింది అన్న. సో ఆమె ఉపేంద్ర ఫేవరెట్ అయి ఉండొచ్చు, ఉపేంద్ర గారి సినిమాలు చూసి ఇన్స్పిరేషన్ అయి ఉండొచ్చు. సో ఈ సినిమా కూడా అలాగే అనిపించింది నాకు. ఎందుకంటే అసలు స్టోరీ ఎందుకు తీసుకున్నారు, ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏది బాగాలేదన్న. నిజంగా ఒక ఫైట్స్ మాత్రం ఫైట్ మాస్టర్ కి చెప్పుకోవాలి. ఈ మేడం క్రెడిట్ ఏం లేదు, ఫైట్ మాస్టర్ క్రెడిట్. అటు కాస్ట్యూమ్ మన యశ్ని చూపించే విధానంలో కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రెడిట్, కానీ సినిమా స్టోరీకి, డైరెక్షన్ కి, స్క్రీన్ ప్లేకి ఏమీ లేదు. అటు మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయారు లొకేషన్స్, సిఈజీ మొత్తం వేస్ట్ అన్న, వేస్ట్.